హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లక్కీ స్కూల్ బుక్స్ వీడియో చేద్దాము. ఇదిగో ఆ బుక్స్ తీసుకోవడానికి వెళ్తే ఇదిగోని దీంట్లో పెట్టించారు. దీని మీద వాళ్ళ స్కూల్ నేమ్ ప్రింట్ చేయించి వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో 5 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి రాయించి ఇచ్చారు. వేయించారు, దీని మీద ప్రింట్ వేయించారు. బుక్స్ చూద్దాం ఇప్పుడు. ఇది ఆస్ట్రా ప్లస్ అని యాక్టివిటీస్ కనుక్కుంటా ఫ్రెండ్స్. అయితే క్యాపిటల్స్ ఏబిసిడిలో ఓ వర్క్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చి ఫ్రూట్స్, క్యాప్సికమ్, ఫ్లవర్స్, డోనట్స్ అని చెప్పి ఇచ్చి అలా వాళ్ళ పిక్చర్స్ వేసి ఇచ్చారు. ఈ యాక్టివిటీస్కి పంపించమని వాట్సాప్ చేసినప్పుడు ఆస్ట్రా ప్లస్ పంపించండి అన్నప్పుడు ఇవి పంపించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బుక్స్లోకి వెళ్దాము. ఇవిగోండి నోట్ బుక్స్ పర్పుల్ కలర్లో ఇవి వచ్చినాయి. కొన్నిటికి కవర్స్ వేసాను, కొన్నిటికి కవర్స్ వేయలేదు, ఇంకా కవర్స్ వేయాలి. ఈ నోట్ బుక్స్ పర్పుల్ కలర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నోట్ బుక్స్ వచ్చేసి బ్లూ కలర్లో ఇచ్చారు. ఇవి స్మాల్ నోట్ బుక్స్, బిగ్ నోట్ బుక్స్ అని చెప్పి 100 పేజెస్, 200 పేజెస్ ఇచ్చారు. అలా దీన్ని సపరేట్ చేశారనమాట. ఇవి కొన్ని నోట్ బుక్స్ ఫ్రెండ్స్. ఇంకా 12 నోట్ బుక్స్ వచ్చినాయి. ఆ 12 నోట్ బుక్స్ లక్కీకి ఇచ్చి పంపించేసాను స్కూల్కి. ఇవి టెక్స్ట్ బుక్స్ ఫ్రెండ్స్. ఎంత బరువున్నాయి చూడండి, మొయ్యన పుట్టిన చాలా బరువున్నాయి. ఈ టెక్స్ట్ బుక్స్ కూడా ఒకసారి చూద్దాము ఎన్ని బుక్స్ ఇచ్చారు. నోట్ బుక్స్ ఎన్ని ఉన్నాయో అంతకు మించి ఎక్కువ టెక్స్ట్ బుక్సే ఉన్నాయి. మరి వీళ్ళు ఏం చదువుతారో తెలియదు కానీ వీళ్ళ ఏజ్కి ఫస్ట్ క్లాస్ కింద బుక్స్. బ్రింగింగ్ హ్యాపీ అంట ఈ బుక్. మొత్తం స్టోరీసే ఉన్నాయి దీంట్లో. స్టోరీస్ నేర్చుకోవడానికి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది ఈ బుక్. నెక్స్ట్ బుక్ వచ్చేసి ఇవి స్టోరీసే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని స్టోరీసే ఇవి కూడా. ఆ స్టోరీస్కి డిఫరెన్స్ ఉంటుంది కదా, అన్ని స్టోరీసే ఇవి కూడా. నెక్స్ట్ బుక్ చూడండి ఫ్రెండ్స్. అలా అన్ని టెక్స్ట్ బుక్సే ఫ్రెండ్స్. కనీసం 20 టెక్స్ట్ బుక్స్ దాకా ఉన్నాయి. కొన్ని 3 టెక్స్ట్ బుక్స్ ఏమో పిల్లకి ఇచ్చి సెండ్ చేశాను స్కూల్కి. మేడమ్స్ స్కూల్లో కొన్ని ఉంచుతారు, కొన్ని ఏమో మనకి సెండ్ చేస్తారు అవసరం లేనివి. ఈ హిందీ టెక్స్ట్ బుక్ గురించి ఈ వీడియో లేట్ అయింది ఫ్రెండ్స్. ఈ హిందీ ఫస్ట్ క్లాస్ నుంచి హిందీ ఉందంట. హిందీ టెక్స్ట్ బుక్ గురించి ఈ వీడియో లేట్గా చేస్తున్నాను నేను. నెక్స్ట్ బుక్ చూడండి. ఇది జనరల్ నాలెడ్జ్ బుక్ అంట ఫ్రెండ్స్. జనరల్ నాలెడ్జ్ అంటే కార్టూన్స్ గురించి జనరల్గా ఇంకా ఏమేమి ఉంటాయి అన్నీ దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ నాలెడ్జ్ టీవీ చూస్తే సరిపోయిద్ది, బట్ కాకపోతే ఇంకా అవసరమైనవి అన్నీ ఉన్నాయి దీంట్లో. పిల్లల్ని టీవీ చూడమంటున్నావు అక్క అంటే పిల్లల్ని టీవీ చూడమనట్లేదు నేను. మామూలుగా చెప్తున్నాను, కార్టూన్స్ గురించి వచ్చినాయి కాబట్టి కార్టూన్స్ ఛానల్స్ చూస్తే చాలని. ఇలా చాలా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా మోస్తారో తెలియదు కానీ పేరెంట్స్ మాత్రం ఇవి చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి. టెక్స్ట్ బుక్స్ ఫీజు కట్టి తీసుకోవడం ఒక ఎత్తు అయితే, వాటికి అట్లేసి లేబుల్స్ అంటించి వాటి నేమ్స్ రాసి అవి సెండ్ చేయడానికి, మేడమ్స్ ఏం చెప్తే అవి సెండ్ చేయడానికి ఒక ఎత్తు. ఇది క్రాఫ్ట్ బుక్స్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, క్రాఫ్ట్స్ చాలా బాగా వచ్చినాయి. దీంట్లో ఒక షీట్లా ఇచ్చారు. ఈ షీట్లో కలర్స్, టూత్ పిక్స్, కళ్ళు లేక ఒక బొమ్మలు, ఐస్ పుల్ ఒకటి, మెరుపులు అన్నీ సెండ్ చేశారు. ఇవేమో కళ్ళులా ఉన్నాయి. ఇవేంటో దీంతో ఏం క్రాఫ్ట్ చేస్తారో నాకైతే తెలీదు. లక్కీ చేసుకొచ్చినప్పుడు మీకు ఒకసారి షార్ట్ వీడియో చేసి పెడతాను. ఖచ్చితంగా నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ వీడియోస్ నేను పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏమేమి పెట్టానని చూడవచ్చు. ఈ క్రాఫ్ట్ బుక్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్క షీటు ఒక్కొక్క క్రాఫ్ట్ అనమాట. ఏనుగులని, ట్రీ, ఇదేమో లేబుల్, నెక్స్ట్ ఫ్యామిలీ గురించి, చార్మినార్ గురించి, రోడ్డు ఏరియా, ఒక ఏరియా గురించి ఒక షీట్ మీద ఉంది. ఆ షీట్ని కట్ చేసి వీళ్ళు ప్రాజెక్ట్ వర్క్లా చేస్తారు. ఒక వర్క్ షీట్స్ అవి వర్క్లా చేస్తే ఆ షీట్ యూకేజీలో కూడా సేమ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలా చేసి తీసుకొచ్చింది కానీ నేను అప్పుడు వీడియోస్ చేయలేదు కదా, నేను మీకు అప్డేట్ చేయలేకపోయాను. ఈసారి ఖచ్చితంగా షార్ట్ వీడియో పెడతా, ఖచ్చితంగా చూడండి. ఇలా చాలా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇంకా మోడల్ టెక్స్ట్ బుక్స్ అయితే వస్తున్నాయి. తీసే కొందికి వస్తూనే ఉన్నాయి. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని చెప్పి ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 టెక్స్ట్ బుక్స్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈవీఎస్ అన్నీ ఫ్రెండ్స్. ఇంకా కార్టూన్స్ అన్నీ. తెలుగుకి వచ్చి 3 టెక్స్ట్ బుక్స్లు. మనప్పుడు ఒకటే టెక్స్ట్ బుక్లో 3 వాచకం, అభ్యాసం అన్నీ ఉండేవి. ఇప్పుడు వాచకానికి, వికాసం, అభ్యాసం 3 టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏం చదివిద్దో ఏం చేస్తారో తెలియదు. ఇన్ని టెక్స్ట్ బుక్స్ మోసుకెళ్ళేటప్పటికి వాళ్ళకైతే బాబోయ్. నెక్స్ట్ వాళ్ళు సెండ్ చేయమన్నప్పుడే మనం టెక్స్ట్ బుక్స్ పెడతాము. ఇది ఆస్ట్రా ప్లస్ అని షీట్స్ ఫ్రంట్, అంటే షీట్స్ వాళ్ళ వర్క్ చేపిస్తారు కదా. ఒక్కొక్క షీట్ మీద ఒక ప్యాటర్న్ వచ్చింది. వాళ్ళు ఏం చేపిస్తారో నాకైతే ఐడియా లేదు కానీ ఈ షీట్స్ వచ్చి యూకేజీలో కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అప్పుడు నేను అంత గమనించలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు షీట్స్ వచ్చి ఇవి ఈ బండిల్లో 50 or 60 షీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చేసేటప్పుడు కూడా వర్క్ షీట్స్ తీసుకొస్తుంది కదా ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను.
ఐడియా ఉంటది కదా! అందరికి ఖాళీ అయిపోయినియి ఇంకా. నెక్స్ట్ లేబుల్స్ అవి స్టిక్కర్స్ తీసుకున్నాను. ఈ స్టిక్కర్స్ ఏంటంటే మనప్పుడు ఆరెంజ్ కలర్ అట్టలు, సిమెంట్ అట్టలు అని చెప్పి ఏసేవాళ్ళం. ఇప్పుడు కానీ వాళ్ళ లేబుల్ బయటకి కనపడాలి. పైన వచ్చింది ఏం సబ్జెక్ట్ అని. అంటే ఇవి తీసుకున్నాను. ఒకటి సరిపోదని 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి వేసేటప్పుడు షార్ట్ వీడియో తీసి పెడతాను ఎలా అంటించుకోవాలని. స్టిక్కర్ టైప్ ఫ్రెండ్స్ అవి. స్టిక్కర్‌లాగా అంటించి షార్ట్ వీడియో తీస్తాను. ఆ షార్ట్ వీడియో తప్పకుండా ఫాలో అవుతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఐడియా ఉంటది. ఇవేమో పాప పేరు, ఫోటో, స్కూల్ నేమ్ ఏయించి ఒక స్టిక్కర్‌లాగా చేయించాను బుక్స్ మీద అంటించుకోవడానికి. ఇంక మనం రాసుకోకుండా సబ్జెక్టు, రోల్ నంబరు, సబ్జెక్టు, సెక్షన్ మనం రాసుకోవాలి. సూపర్‌గా ఉన్నాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా క్వాలిటీ బాగున్నాయి. దీనికి కొన్ని బుక్స్‌కైతే వేశాను. ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి. అవి కూడా వేసేటప్పుడు షార్ట్ వీడియో తీసి పెడతాను. మీరు నా పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూస్తే మీకు కూడా ఐడియా ఉంటది. మీ పిల్లలకి ఉపయోగపడే అవకాశం ఉంది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సూపర్‌గా ఉన్నాయి. నెక్స్ట్ బ్యాగ్ చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. దీనికి కీ చైన్ గిఫ్ట్ ఇచ్చారు. బ్యాగ్, లంచ్ బ్యాగ్ కాంబో అనమాట. ఈ కాంబోలో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. బ్యాగ్‌కొచ్చి 3 జిప్‌లు వచ్చినాయి. చాలా బుక్స్ పడతాయి. బుక్స్ పెట్టి పంపిస్తున్నాను ఆల్రెడీ నేను. చాలా బాగుంది. బాటిల్ పెట్టుకోవడానికి వచ్చింది కూడా స్ట్రాంగ్‌గానే వచ్చింది. తగిలించుకోవడానికి కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. పట్టుకోవడానికి కూడా బాగుంది. పిల్లని పంపిద్దామని కిందకొచ్చాను ఫ్రెండ్స్. ఇవి చూస్తుంటే నేను కాలేజ్‌కెళ్తున్నట్టుంది. పాప వస్తుంది చూడండి. పాపొస్తుంది. స్కూలుకి పంపిస్తున్నాను. వ్యాన్‌లు వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని వ్యాన్‌లొస్తున్నాయి, ఎన్ని స్కూల్స్ అంట, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ. వ్యాన్స్ వస్తున్నాయి. పాప వెయిట్ చేస్తుంది. మా ముందొచ్చిన వ్యాన్ ఫ్రెండ్స్ ఇది సక్సెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నెక్స్ట్ వచ్చేది మాది. ఇది కాదు ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ అని ఆ స్కూల్ వ్యాను. నేను డ్రైవర్స్‌తో మాట్లాడాలని చెప్పి కొంచెం వ్యాన్ దగ్గరికెళ్ళాను ఫ్రెండ్స్. అంతేగాని ఏంటక్కా వ్యాన్‌లో దూరేస్తున్నావు అనకండి. డ్రైవర్‌తో మాట్లాడుతున్నాను వీడియో తీసుకుంటూ. పాపనేమో ఎక్కిస్తున్నారు క్లీనరు. మా పాప ఎక్కేసింది ఫ్రెండ్స్. నేను దూరంగా వచ్చేస్తున్నా. బస్ అయితే స్టార్ట్ అవ్వాలి కదా! బస్సు స్టార్ట్ అయిపోయింది. బాయ్ చెప్తుంది పాప. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్.